హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మనకి ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ కూడా తీసుకోవచ్చు. దీని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే నేను 2 కప్పుల పాస్తా అనేది యాడ్ చేసుకున్నాను. ఇది మనకి ఒక 50% కుక్ అయ్యే వరకు చూద్దాం. పాస్తా అనేది మనం వాటర్లో యాడ్ చేసినంతట్లో కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి పాస్తా అనేది 50% అనేది కుక్ అయ్యింది. ఈ టైంలోనే ఒక స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ అంటే ఒక 80% అనేది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది మనకి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి పాస్తా అనేది 80% అనేది కుక్ అయిపోయింది. ఈ మిగిలిన 20% అనేది మనం చీజ్ వేసినప్పుడు అనేది కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా రిమూవ్ చేసుకొని వడకట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గార్లిక్ అనేది వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజు ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ అనేది కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా మనం ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర స్వీట్ కార్న్ అనేది కూడా ఉంటే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఒక 5 మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ అనేది పెట్టుకొని ఇందులో మనం కొంచెం 1 కప్పు పాలు అనేది వేసి మరిగించుకోవాలి. నేను 2 కప్పులు పాస్తా అనేది తీసుకున్నాను కాబట్టి 1 కప్పు అనేది పాలు అనేది వేసుకున్నాను. ఈ పాలు అనేది కొంచెం బాగా మరిగిన తర్వాత మనం ఇందులోనే కొంచెం 2 స్పూన్లు అనేది మైదా పిండి అనేది కొంచెం పాలల్లో వేసి కలుపుకొని దీన్ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కాసేపటికి మనకి ఇది చిక్కబడ్డం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయినప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకొని అలాగే ఉడకబెట్టుకున్న పాస్తా అనేది ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఇదంతా మనం బాగా టాస్ చేసుకోవాలి. ఇదంతా బాగా టాస్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే ఆల్రెడీ కట్ చేసుకున్న చీజ్ వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం. మనం పాస్తాలు అనేది చీజ్ వేయడం వల్ల పిల్లలు అనేది ఈ ఫ్లేవర్కి బాగా ఇష్టపడి అనేది తింటారు. ఇప్పుడు దీని మీద కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం. చూడండి, మనకి 5 మినిట్స్ తర్వాత చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయి పాస్తా అనేది ఇలా రెడీ అవుతుంది. మిగిలిన 20% అనేది పాస్తా అనేది ఇక్కడ కుక్ అయింది కదా. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన చిల్లీ చీజ్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలు కూడా ఈ ఫ్లేవర్ని బాగా ఇష్టపడతారు. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.